ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ దిన మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానించుకుందామండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టినట్లుగా ఇక్కడ మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. మనుషుల సంప్రదాయాలని పాటించటం వారంతా వాటిని ఆచరిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని మాత్రం ఏం చేశారండి, వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఇది బాహ్య క్రియల కంటే హృదయములోని నిజమైన భక్తికి ముఖ్యమని నొక్కి చెప్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగం మనకి తెలియపరుస్తుంది. ఈ సంప్రదాయాలు అంటే చేతులు కడుక్కోవటం వంటివి, ఇలాంటి సాంప్రదాయాలు, అంతేకాకుండా కాళ్ళు కడుక్కోవటం, ఇంకా సాంప్రదాయాలు మనకి ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిని అన్నిటినీ ఆచరిస్తున్నారు కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెడుతూ ఉన్నారు. దేవుని ఆజ్ఞలను అస్సలు ఆజ్ఞల యొక్క ఉద్దేశాన్ని అసలు వారు పట్టించుకోకుండా ఆ ఉద్దేశాన్ని దెబ్బతీసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని నుండి ప్రజలను దూరం, ఈ సంప్రదాయాలు ఏం చేస్తాయి అంటే దేవుని నుండి ప్రజలను దూరం చేస్తాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూడవచ్చు. మత నాయకులు దేవుని నియమాలను పాటించకుండా తమ సొంత సాంప్రదాయాలను పాటించటంపై వారు దృష్టి పెట్టినప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా మత నాయకుడినే చూస్తారు కనుక నాయకుడు ఎలా చేస్తే ప్రజలు కూడా అలాగే చేయటానికి వారు మనసు పెడతారు. వారు తమ సాంప్రదాయాలను పాటించటం వల్ల పవిత్రంగా ఉన్నామని భావిస్తూ ఉంటారు, కానీ అది దేవుని వాక్యానికి విరుద్ధమని వారు గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఇంకా మనం చూసినట్లయితే భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవటం వంటి బయటికి కనపడే క్రియల వల్ల హృదయంలో ఉన్న క్రియలు ఎవరికి కనపడతాయండి? అవి దేవునికి మాత్రమే కనపడతాయి. బయట అన్ని బాహ్యంగా చేసే పనులన్నిటినీ ప్రజలు చూస్తారు, కానీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఈ హృదయమే సాంప్రదాయంతో నిండిపోయినప్పుడు దేవుడు వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. కానీ వాక్యం కంటే సంప్రదాయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటిని హృదయంలో దాచుకోవటం వల్ల హృదయంలోనికి ఏమేమి వచ్చేస్తాయి, వారి హృదయం ఎలా ఉందో దేవుని దృష్టికి బాహాటంగా కనబడుతూ ఉంటుంది. చెడు ఆలోచనలు హృదయంలో ఉంటాయి, దొంగతనం ఉంటుంది, హత్య ఉంటుంది, దురాశ ఉంటుంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా హృదయంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే వీరు సాంప్రదాయాల మీదే మనసు పెడుతున్నారు, కానీ దేవుని వాక్యం పైన మనసు పెట్టడం లేదు. కనుక వాక్యం ఏం చేస్తుందండి, హృదయ అంతరంగంలోనికి వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుందండి, మూలుగుల మట్టుకు దూరుచు వాటిని విభజిస్తుందని చెప్తుంది. అంటే లోపల నుంచి వాక్యము సరిచేస్తుంది. కానీ సాంప్రదాయాలు ఏం చేస్తాయి, పైపైన కనబడే వాటినన్నిటినీ కూడా అందరికీ నచ్చే వాటిగా చేయటాన్ని చూపెడుతుంది. కానీ అసలైనది ఏం కావాలి దేవునికి కావాల్సింది నీ హృదయం. నీ హృదయంలో ఏముండాలో అది లేకుండా సాంప్రదాయాలను పెట్టుకోవటం వల్ల దేవుని వాక్యానికి విరుద్ధంగా ఆ వ్యక్తులు మారిపోవటం అనేది జరుగుతూ ఉన్నట్లుగా చూడవచ్చు. ఈ సంప్రదాయాలు దేవుని ధర్మశాస్త్రం యొక్క అస్సలు ఉద్దేశాన్ని ఏం చేసినాయి అంటే వక్రీకరించాయి అన్నమాట. దానిని నిష్ఫలం చేస్తున్నట్లుగా ఈ యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి మత సాంప్రదాయాల కంటే దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా భక్తిని ఉన్నతంగా ఉంచాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. వాక్యానికి
మరి సమయం ఇవ్వటం కానీ, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవటం కానీ, వాక్యాన్ని అనుసరించటం కానీ చేయకుండా మరి ఈ శాస్త్రులు పరిచయులు ఏమైతే చేస్తూ ఉన్నారో సంప్రదాయాల్ని వాటినే ప్రజలు చూస్తూ వాటిని చేస్తూ దేవునికి దూరస్తులుగా అయిపోతుంటారు అని ఇక్కడ మనకి వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి మనం వాక్యం ప్రకారమే జీవించాలి. వాక్యాన్నే మన హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యము మనల్ని సరిచేస్తుంది. సంప్రదాయాలు మనల్ని సరిచేయవు కానీ వాక్యం మనల్ని సరిచేస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది. అటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొంచు దేవుని కొరకు ఎదురు చూసేవారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం దేవా. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకునే కృప అనుగ్రహించండి. వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.